చంద్రబాబు నాయుడు గారు, వెంకటేష్ గారు, గోవింద చౌదరి గారు, అదే ప్రకారం మల్లికార్జున నాయుడు గారు, ముని సుబ్బయ్య నియోజకవర్గ సమన్వయ నాయకులు, వేదిక ఇంకా ఎవరైనా మేము ప్రసిద్ధి లేకుండా ఇక్కడ విచ్చేసి కూడా లోకేష్ నాయుడు గారు ఉండే అవకాశం మనకి తక్కువగా ఉన్నది. ఎక్స్ సచివులు ఎందుకు శ్రీ మొత్తం గారు వరేపల్లి మండలం మహిళా అధ్యక్షురాలు మునిభూషణమ్మ గారు మాట్లాడతారు. తీవ్రంగా నష్టపోయినారు. దానికి కారణము ఆ పార్టీలోనే అప్పుడు ఉన్నారు, ఈ పార్టీలోనే ఇప్పుడు వస్తున్నారు అనేది కాదు. అప్పుడు ఆయన వల్లే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారు ఇప్పుడు మన పార్టీలోకి రావటము, ఈ రావడం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క స్థాయి క్షేత్రస్థాయి నుంచి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని వ్యతిరేకించుకోలేక అతన్ని కావాలని అనుకునే తత్వం లేకుండా ఇది వరకు జరిగిన 8 గతంలో కూడా చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా జరిగిన 8 ఎలక్షన్లలో 8 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 6 సార్లు తెలుగుదేశం పార్టీనే వచ్చింది. ఈ 6 సార్లు రావడం 2 సార్లు ఎందుకు ఓడిపోయిందంటే మనం ఓడిపోలేదు, ఈ విధంగా వచ్చిన కార్యకర్తలు ఎవరు ఓటమి కాలేదు. వాళ్ళకి విరక్తి చెంది తర్వాతనే వైసీపీ గెలిచిందిరా, కాంగ్రెస్ గెలిచిందిరా, మనము సహకరిస్తేనే వాళ్ళు గెలవగలిగినారు. కార్యకర్తలతో విరక్తితో చేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు పోగొట్టుకునే ఆలోచన ఎవరికి లేదు. ఖచ్చితంగా పార్టీ ఆదేశాలను కూడా తిరస్కరించి మాకు ఆ వ్యక్తి వద్దు, ఆదిమూలం వద్దు, ఆదిమూలం తెలుగుదేశం పార్టీకి వచ్చిన దానికి ఆహ్వానిస్తున్నాము. కానీ ఎమ్మెల్యేగా అయితే కుదరదు. 5 సంవత్సరాలు అతను పార్టీలో సేవకుడుగా పనిచేయండి, ఆ తర్వాత మనం అందరం అతనికి మళ్ళీ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని కూడా హైకమాండ్కి ఆదేశిస్తాము. ఎట్లా చేసుకోవాలని మనం వాళ్ళ దగ్గర ఆశయాలు తీసుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఆయనకి తీవ్రతగా ఖచ్చితంగా వ్యతిరేకమైతే క్షేత్రస్థాయిలో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది. దాన్ని ఎవరు జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఆల్రెడీగా గతంలో 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ప్రతిపక్షం పోయే పరిస్థితి మాకు అవసరం లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆయన స్వీకరించడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ పార్టీ ఆదేశాల మేరకి పార్టీ లీడర్లు కార్యకర్తలు వాళ్ళు శిరస వహించిన ఓటర్లు వాళ్ళని ఆమోదించడానికి ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానించడం లేదు. ప్రతి ఓటరు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఇంకా పెద్దలంతా కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి పాదవందనములు. ఎప్పుడూ కూడా మనం చేయవలసింది ఎవరో చేసేది కాదు, కార్యకర్తలు అనుకుంటేనే ఎమ్మెల్యే సెగ్మెంట్ ని గెలిపించగలుగుతారు. ఇప్పుడు వచ్చిన నూతన యువత కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ఎవరో ఏదో ఆశపడి రావడం లేదు. ఖచ్చితంగా మనం 5 సంవత్సరాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పార్టీ టికెట్ ప్రసాదించబోతారా, ఎప్పుడు ఏ వ్యక్తి వస్తారని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ అటువంటి తరుణంలో ఈ ఇంత దుర్మార్గమైన పరిస్థితి రావడము అందరూ జీర్ణించుకోలేక ప్రతి మండలంలో ఇప్పుడు వచ్చింది 20% మాత్రమే. ఇంకా 40-50% ఎదురు చూస్తా ఉన్నారు. ముందుకు పోవాలన్నా వద్దా పోతే ఏమి ఇట్లా బాధతో ఉన్నారు. ఖచ్చితంగా అయితే ఓటమి పాలైతే ఖచ్చితంగా తీవ్రంగా చేపిస్తారు. దీన్ని దయచేసి పత్రికా సోదరులకు ఒక విజ్ఞప్తి, పత్రికా సోదరులు అందరూ కూడా దీన్ని హైకమాండ్కి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ నుంచి మిగతా ఈ పెద్దలు ఎవరైనా ఇంతతో సన్యాసం ముగించుకుంటున్నాం. ఈరోజు సత్య నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక నిర్వహించిన ప్రతి నాయకులకు ముఖ్యంగా ఈరోజు సూచించడం ఏంటంటే మనం అసెంబ్లీ మనం సమావేశమైంది మీకు అందరికీ తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం కంచుకోటగా ఉంది. 8 సార్లు ఎలక్షన్ జరిగితే 6 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం. దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మీరు సగర్వంగా వినియోగించుకోవడం ఏమంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, లీడర్ల కుటుంబ సభ్యులందరూ మనోభావాలను గౌరవించమని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సూచనల మేరకు వారికి కావాల్సిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని సగౌరవంగా తెలుగుదేశం పార్టీ నియమిస్తే మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మీ అందరి తరఫున విన్నవించుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం అందరిది కూడా ఒకే కారణం, ఒకే నినాదం పైన ముందుకెళ్తున్నాము. మనము ఈ యొక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి అరాచక పాలనలో నుంచి మనం ఎప్పుడెప్పుడు అని ఎలక్షన్ ఎదురు చూస్తుంటే దానిలో తరుణంగా ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం అసెంబ్లీ స్థానం గతంలో కష్టపడిన వాళ్ళు కాకుండా మరియు కొత్తవారి కాకుండా వైసీపీలో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తని అణగదొక్కి కేసులు బనాయించి, రౌడీ షీట్లు బనాయించి అందరూ కార్యకర్తల్ని, నాయకుల్ని హింసించినటువంటి ఈ యొక్క ఆదిమూలన్నకి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో మన సత్యవేడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని అణగదొక్కి సర్పంచ్ ఎలక్షన్లో కానీ మరియు అనేక భూదందాలు కానీ అక్రమ గ్రావులు కానీ ఇసుక కానీ దోచుకొని కొల్లగొట్టినటువంటి వ్యక్తికి ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం న్యాయమా అని చెప్పి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్న గారిని ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఇదే లోకేష్ అన్న గారు పాదయాత్ర సమయంలో ఇదే యొక్క వైసీపీ ఎమ్మెల్యే లోకేష్ పాదయాత్రగా వెళ్ళేదని చెప్పి నీచమైన దుర్బుద్ధితో నానా మాట్లాడినటువంటి ఆయనకి ఈ యొక్క టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మన లోకేష్ అన్న గారు గతంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అరాచక పాలనలో ఉన్నటువంటి మీ యొక్క అందరూ కార్యకర్తలు సమస్యల్ని రెడ్ బుక్ లో రాసుకొని వారందరినీ కూడా మన యొక్క రూలింగ్ రాగానే వారందరిపైన కూడా ఈ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా అడగదొక్కాలని చెప్పి తరుణంలో ఈ యొక్క రెడ్ బుక్ లో ఈ ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం పేరు ఎలా రాసుకున్నారు అన్నగారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నలిగి చేస్తున్నారు. మా కార్యకర్తలు, జెండా మోసే కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలంకి టికెట్ ఇస్తే చేసేదానికి సుముఖంగా లేరు. ప్రతి ఒక్క పంచాయతీలో 7 మండలాల్లో తిరిగాం. అందరి మనోభావాలను తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇస్తే గెలవరు అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క జగన్ అరాచక పాలనలో మన యొక్క సత్యవేడికి ఎవరిని పంపినా భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న జనం, కార్యకర్తలు ఈ రోజు ఆదిమూలంకి టికెట్ ప్రస్తావిస్తే మా గొంతు మేము చేయము అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే మా యొక్క కార్యకర్తల్ని అణగదొక్కి వైసీపీ పాలనలో అరాచకాలు చేసినారు. మా యొక్క కార్యకర్తలు పట్టుకొమ్మలు దేశానికి అది అన్నిటికీ కూడా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు జెండా మోసి మాకు పదవులు చెప్పింది. వారికి మేము వెనుముగా ఉండి మేము ఎక్కడికక్కడ పంచాయతీలో సాయం చేస్తున్న ఉద్దేశంతో ఉంటే మమ్మల్ని ఎస్ఐతో బెదిరించి మీరంతా ఏదే ముందుకు చేసేది, అందరూ నాయకులు గమ్మునాలు నువ్వేది ముందుకు చేసేది చెప్పి మమ్మల్ని భయపెట్టి మా కార్యకర్తలు నాశనం చేసి ఇంట్లోకి వచ్చి వాళ్ళ జోబులను తీసి వైన్ షాప్ లో మందులు తీసుకొచ్చి వేసి కేసులు పెట్టిన తరుణంలో మేము జీర్ణించుకోలేకున్నాం. దయచేసి ఆదిమూలానికి తప్ప ఎవరికి ఇచ్చిన సత్యవేడు నియోజకవర్గం తరఫున 7 మండల కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున మేము ఎండనక మననక కష్టపడి తిరిగి భారీ మేరతో గెలిపిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి మార్చవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పాదాభివందనం తెలియజేసుకున్నాను. విషయం ఏమంటే ఇంతవరకు
ఎందుకు అతన్ని తీసుకొని కార్యకర్తలను కలవలేదు, గ్రామాల్లో సభలు పెట్టలేదు, ప్రజల్ని ఎందుకు కలవలేదు, మీకు ఎందుకు ధైర్యం లేదు అంటే మీ మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే ఆదిమూలం గారిని తీసుకుని వెళ్తే ఓట్లు పడతాయా పడవా అనే నమ్మకం మీకు లేదు. దయచేసి పార్టీ ప్రెసిడెంట్లు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ మాకు సోదరులు, మీరు ఏం చెప్పినా మేము వినేవాళ్ళము. జనం మాత్రం ఇప్పుడు మీ మాట వినరు, మా మాట వినరు. ప్రజలకు కావలసింది ఆదిమూలం గారు కాదు, ప్రజలకి ఆదిమూలం గారు అవసరమే లేదు. ప్రతిపక్షం అనేది వస్తుంటుంది, పాలకపక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంటుంది. 5 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని చూసాము. మేబీ నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఇటువంటి ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, ఇటువంటి నాయకుడిని కూడా నేను చూడలేదు. రేపు మళ్ళీ ఆదిమూలం గారిని టికెట్ కన్ఫర్మ్ చేసుకొని గెలిపించుకుంటే ఇంతకంటే ఘోరమైనటువంటి ప్రతిపక్షాన్ని మనం చూడవలసి ఉంటుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారికి చాలా బాగా తెలుసు. మరి ఆయన్ని ఎవరు ఎలా కన్విన్స్ చేసి ఆదిమూలం గారి వైపు మళ్లించారో మాకైతే తెలియలేదు. మరి అబ్జర్వర్లు ఏం చేస్తున్నారో కూడా మాకైతే తెలియడం లేదు. అబ్జర్వర్లు కూడా దీనిని బాగా రిమైండ్ చేసుకోవాలి. అసలు అబ్జర్వర్ గారు ఎందుకు గ్రామాల్లోకి రావట్లేదు? నాయకుడిని తీసుకొని ఈయనకి మేము టికెట్ ఇచ్చాము అని ఒకసారి పార్టీ ప్రెసిడెంట్ని తీసుకొని గ్రామాలలోకి వస్తే ఓటర్సే చెప్తారు. సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు మాకు ఎక్కువ సమయం కూడా లేదు. మేమేం చెప్తున్నామంటే కార్యకర్తల్ని దయచేసి అనగదొక్కద్దండి. మీరు పార్టీ అనేటటువంటి దానిని బిల్డ్ చేసేది కానీ మోసేది కానీ కార్యకర్తలు దయచేసి మమ్మల్ని మీరు అనగదొక్కేయద్దు. ఎందుకంటే మేము జీతం తీసుకునే వాళ్ళం కాదు, మేము స్వచ్ఛందంగా మా కుటుంబాలు వదులుకొని జనంలోకి వెళ్ళి మీ జెండాని మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ని మేము మోసే వాళ్ళము. దయచేసి మా ఆవేదన గుర్తు పెట్టుకొని మీరు టికెట్ మారిస్తే బాగుంటుంది. ఆదిమూలం వద్దు, ఆదిమూలం వద్దు, ఆదిమూలం వద్దు. ప్రతివాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను ఆదిమూలం వద్దు ఇస్తారు. మాకు ఈరోజు మీరు రోజుకు ఒక్కొక్క క్యాండిడేట్ పంపిస్తామంటే ఈ క్యాండిడేట్ చేయాలి, ఆ క్యాండిడేట్ చేయాలి అంటే ఎవరికి చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? మన సత్యవేడు ప్రతి మండలం కన్నా ఈ మండలం మెజార్టీతో వస్తా ఉండింది మనకి. అట్లాంటి దాన్ని ఈ ఆదిమూలం వచ్చినాడని ఒకరోజు వస్తారు, ఇంకొకరు వచ్చినాడని ఒకరోజు వస్తారు. ప్రతి ఒక్కరికి మేము ఎవరికనేసి మేము పని చేయాలి. ఈ వాళ్ళు ఎవరు వద్దు, మాకు సరైన నాయకుడు వస్తే ప్రతి ఒక్క లేడీస్ వచ్చి ఆయనకి మేము ఎండలైన ప్రతి పనికి తిరిగి మేము గెలిపించుకొని మేము పనిచేస్తామనేసి ఈ సభ మూలకంగా ఆదిమూలం వద్దు. అయ్యా బాబు గారు, మీకొకటే నేను ఈరోజు మనవి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంకే ఎలక్షన్లకి 1 నెల మాత్రమే ఉంది. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో వైసీపీ అరాజకాల గురించి పోరాడి మన తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించుకోవాలో అన్న దానిపై ఈరోజు నిరంతరం కృషి చేసి మన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ సత్యవేడు నియోజకవర్గంలో మీరు ప్రకటించిన అభ్యర్థిపై మేము పోరాటం చేస్తూ వైసీపీ చేసిన అరాజకాన్ని మర్చిపోతున్నాము. వైసీపీ అరాజకాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ప్రభుత్వం మనం తీసుకొని వెళ్ళి మన తెలుగుదేశం జెండాని సత్యవేడులో ఎగరేద్దాం అనుకుంటే ఈ అభ్యర్థిపై మనం పోరాటాలు చేసి వెనకడుగు వేస్తామేమో అని చెప్పి మా కార్యకర్తల్లో మా నాయకుల్లో భయం వేస్తుంది. అయ్యా బాబు గారు, మీరు వెంటనే స్పందించి మాకు మంచి అభ్యర్థిని మీరు ప్రకటించినట్లయితే ఈ నియోజకవర్గం నుంచి మా ప్రజలు
అండగా ఉండే వ్యక్తే కార్యకర్త. కార్యకర్త మనోభావాలను గుర్తించవలసిందిగా పార్టీని కోరడానికి ఈ యొక్క వేదికను ఉపయోగించుకున్నాం తప్ప పార్టీకి వ్యతిరేకంగా చేయాలనేది కాదు. సరైన నిర్ణయం పార్టీ తీసుకోనందువల్లనే పార్టీకి ప్రజల అభిష్టాన్ని పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతో సమావేశం అవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఒక టీ బంకులో కూర్చున్నా, ఒక బార్బర్ షాప్లో కూర్చున్నా పబ్లిక్, సామాన్య ప్రజలు, సామాన్య ఓటర్లు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మీ పార్టీలో ఇలాంటి నిర్ణయం, ఈ వ్యక్తిని తీసుకొచ్చి నిన్నటి దాకా చేయని అరాచకం లేదు. ఈరోజు చూస్తే బిఎన్ కండ్రి మండలంలో ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తికి దారాదత్తం చేసి మండలాన్ని చాలా పేజీలు ఉన్నాయి చెప్తే మండలంలో ఇసుక రీచ్లు, మహానగరం ఇసుకలో రీచ్లో మీడియా వాళ్ళకు కూడా సోదరులకు బాగా తెలుసు. ఇద్దరు వ్యక్తులు 2 మండలాల నుంచి అనధికారికంగా రీచ్ని తీసుకొని దారుణంగా చెన్నైకి ఇసుక కొల్లగొట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది. అక్కడ ఒక రైతు తన పొలంకి దారి అక్రమంగా ఆక్రమిస్తే ఆ రైతు చనిపోవడం కూడా జరిగింది. 5 సంవత్సరాల్లో ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించిన దాఖలా కూడా లేదు. అతను ఒక వడ్డెర జాతి కులానికి సంబంధించిన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, కొనుగోలు భూములు కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలంటే 50,000 నుంచి ₹1,00,000 ఆ మండలంలో వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారికి తెలియదా, బాధ్యత లేదా? ఈ రోజు ఇవన్నీ ప్రజలు పోషిస్తున్నారు. గ్రామాలు లేకపోతే గ్రామాలకు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభా వేదికగా కోరుతున్నాం. 19లో టీడీపీ అభ్యర్థిగా ఎంపీటీసీగా గెలిచాను. సేమ్ టైం ఈ 5 సంవత్సరాలు ఈ ఆదిమూలం చేసిన అరాచకాలు కనీసం 1992లో గాలివానప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఇచ్చిన పట్టాలని వాటిని రద్దు చేస్తూ 130 పట్టాలు ఇస్తే ఒక్కొక్క పట్టాని 30,000 40,000 లెక్క చొప్పున ఇదే ఆదిమూలం గారు అమ్ముకొని చాలా ఇబ్బందులు ప్రజలు గురి చేశాడు. ఈ ఆదిమూలం గారు చేసిన అరాచకాలు ఎలాంటివి అంటానంటే, ప్రభుత్వ భూమిని ఏపీఐఏసీకి అట్లే మార్చేసి వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తిని అయ్యా బాబు గారు, మా మీద సత్యవేడి నియోజకవర్గం ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఆదిమూలాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు మీరు ఈ మీడియా ముఖమైనా కూడా చూసుకొని ఖచ్చితంగా చేయమని మేము కోరుతున్నాము. ఎవరయ్యా ఈ అబ్జర్వరు వచ్చారండి 7 మండలాల్లో ఎక్కడో టాంచి తీసుకొచ్చి ఇక్కడ మా నెత్తిని దోసి తప్పుడు రిపోర్టు ప్రభుత్వానికి చేరవేస్తూ ఇతను చేసే అరాచకాలు అంతా ఇంతా కాదండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు అబ్జర్వరు చేస్తున్న కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు దయచేసి చెప్తున్నాను, అబ్జర్వరు తప్పుడు సమాచారం బాబు గారికి ఇస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క మండల నాయకులు ప్రతి ఒక్కరు ఈ మీడియా సభగా మన బాబు గారికి ప్రతి ఒక్కరు చెప్పండి. ఖచ్చితంగా తొందరలోనే ఆదిమూలాన్ని ఇంటికి పంపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అది బాబు గారికి కూడా అర్థమైంది. తొందరలోనే మీరు మంచి శుభవార్త వినబోతున్నారు. మన సీనియర్ నాయకులు, నియోజకవర్గంలో సీనియర్ నాయకులు అందరూ ఇళ్ళకాడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే టికెట్ ప్రకటించిన 15 నిమిషాలకే మేము నిరసన ప్రారంభిస్తే వెంటనే ఫోన్ చేశారు. బాబు గారు చెప్పిన దాని ప్రకారం మనం కమిట్మెంట్ ఉండాలనేది. నిజంగా మీ కమిట్మెంట్కి నా హ్యాండ్స్ అప్ సార్. నిజమేను, మన పార్టీ కోసం కమిట్మెంట్గా ఉండాలా. కానీ గ్రామ స్థాయిలో ఉన్న బాబు గారికి తెలుసో తెలియదు, ఏం జరిగింది తెలియదు. రిపోర్ట్ వెళ్ళింది, అని ప్రకటించారు. కానీ అనిత్యం ప్రజల్లో తిరిగే మనకు తెలుసు గ్రామాల్లో వాటర్ నాడు ఎలా ఉందో. ఆ వాటర్ నాడిని మనం బాబు గారి దృష్టికి తీసుకెళ్ళకపోవడం కూడా మనం పార్టీకి ద్రోహం చేసినట్టు లెక్క. నిజంగానే మనం పార్టీ బాబు గారి కమిట్మెంట్ ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాలా, మన నిరసన తెలియజేయాలా, మన ప్రజలకు వెళ్ళాలా. ప్రజలకు వాటర్ నాడు మనకు తెలుసు. ఎవరో సర్వేలో ఇంకొక అధ్యయనంలో చెప్పండి, అనిత్యం ప్రజల్లో ఉండేది మనం. మీరెందుకు మోస్తున్నారు? మీరెందుకు బాబు గారు చెప్పిన విషయాన్ని మనం మీరెందుకు తెలియజేయలేకపోతారు బాబు గారికి? నిజంగా ఖచ్చితంగా మీరు ద్రోహం చేస్తారు సార్. మేము అనేక సార్లు నిరసన తెలియజేస్తే పిల్లల శాస్త్రాలు చిల్లర చేస్తున్నారు. నిజంగా మేము పిల్ల శాస్త్రమే. ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి తెలియజేస్తున్నాము. మీ పెద్దరికం కాపాడుకోండి సార్. మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజల్లో ఉన్న వాస్తవాన్ని, వాటర్లో ఉన్న వాస్తవాన్ని హైకమాండ్కి తెలియజేసుకుంటే ప్రభుత్వం మన బాబు గారు ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అలా కాదు మేము బాబు గారు చెప్పిందే చేస్తామంటే ఖచ్చితంగా మీరు పార్టీకి ద్రోహం చేయనట్టే లెక్క. ఉన్న వ్యక్తి మనం ఉంటే, ఉన్న వ్యక్తి మనకు అభ్యర్థిగా కంటిన్యూ అయితే మనం ఓడిపోవడం తథ్యం. మన ప్రజలు
నిజంగా మీరు వెళ్తున్నారో లేదో గ్రామ స్థాయిలో మేము వెళ్తున్నాము, వెళితే చీ కొడుతున్నారు. కనీస అవగాహన లేని వ్యక్తి కూడా మమ్మల్ని చీ కొడతారు. దయచేసి మా నిరసన ఆ బాబు గారు వింటారో లేదో తెలియదు. మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు, నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు తెలియజేయండి సార్, మీకు పాదాభివందనం చేస్తాము, సత్యవేండి, మాకు ఎమ్మెల్యే లేకుండా చేయబాకండి మీరు. జై తెలుగుదేశం. 19లో 2013 నుంచి 2019 దాకా సర్పంచ్గా నీర్పాకోడ సర్పంచ్గా పనిచేశాను. నీర్పాకోడ సర్పంచ్ మరియు నియోజకవర్గ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్. కాబట్టి ఆదిమూలం గారు రావడం 10 మంది కోసం దారి తీయడానికి నేను వెళ్తే నా మీద రేప్ కేసు పెట్టినారండి. వైసీపీ గవర్నమెంట్లో రేప్ కేసు పెట్టి స్టేషన్ బెయిల్ తీసుకొని బయట వచ్చినా నేను. ఒకటి ఈ మాదే దాదాపు 2-3 కేసులు పెట్టి వేధించడం జరిగింది. కాబట్టి ఆదిమూలం వద్దు, చంద్రబాబు ముద్దు. ఆదిమూలం వద్దు, చంద్రబాబు ముద్దు. ఒకటి ఎవరికైనా ఇవ్వని ఇబ్బంది లేదు. ఆదిమూలం టికెట్ ఇస్తే మళ్ళా మన ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి మనకు ఏర్పడతాయి. కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ వైసీపీలో రావడమే మన దౌర్భాగ్యం. కాబట్టి తెలుగుదేశానికి మంచి వ్యక్తులు పంపించి సత్యవేడిని మనకి నిలబెడతాడనేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు. కూడా అందరూ చేరి పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత అదే విధంగా ఒక ఎంపీటీసీ కావాలంటే, ఎంపీపీ అవ్వాలంటే కూడా ప్రతి ఒక్కరూ ఓటేసి ఎంపీటీసీని గెలిపిస్తేనే అర్హులవుతారు. అదేవిధంగా జడ్పీటీసీలు గెలిస్తే జడ్పీటీసీ కూడా ప్రతి ఒక్కరూ ఓటేస్తేనే గెలిచింది. పార్టీ ప్రెసిడెంట్లు అయినంత మాత్రాన మాదే హక్కు, మాదే ఇది అనేది కాదు. ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ, ఎవరైనా ఎంపీ కానీ ప్రతి ఒక్కరూ ఓటేసినప్పుడే అందరూ గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరో వచ్చినప్పుడు వాళ్ళు సక్రంగా నడుచుకున్నారో నడుచుకోలేరు అనేది చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గర ఉన్నదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి ఎందుకైనా కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా 7 మండలాలలో అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నారు. ఏమని? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా అందరూ మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే మీద మాట్లాడే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిండే వాళ్ళు ఎవరైతే ఆదిమూలం కావాలంటారో వద్దంటారు, వద్దనే వాళ్ళు ఎవరో చేతులు పైకెత్తుంది. కూర్చోండి. ఇప్పుడు మనలో మన గ్రామాల్లో, మన యొక్క మండలాల్లో ఉండేటటువంటి వారు ఏ విధమైతే వాళ్ళు కావాలంటారో వాళ్ళు మన చేతుల్లో ఉన్నారు. మనం వాళ్ళని ఇంటికి పంపించేస్తాం. మళ్ళా ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే కావాలంటారో ప్రతి ఓటులో వాళ్ళని కూడా ఇంటికి పంపించేస్తాం. మన పార్టీలో ఉన్నా కాదు. కాబట్టి అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ విధంగా వచ్చినా కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఎవరు కూడా నీతి నిజాయితీగా మనం ఎప్పుడు పరిపాలిస్తాం. ఒక గ్రామం అయితేమి, ఒక కుటుంబం అయితేమి న్యాయంగా పరిపాలించే వాళ్ళ చేతిలో మన యొక్క గ్రామాన్ని కానీ, మన యొక్క మండలాన్ని కానీ, మన యొక్క కాన్స్టిట్యూన్సీని కానీ, అదేవిధంగా ఎంపీని కానీ మనకి న్యాయంగా పరిపాలించగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి మన యొక్క ఓటును ఉపయోగించుకోవాలని కూడా మరి మీకు తెలియజేసుకుంటున్నాం. మరి మన ఓటు అంటే అంత అనవసరం కాదు, అమ్ముడు ఓటు కాదు. అది ఎన్నున్నా కూడా సరే, ఎంత డబ్బు తీసుకున్నా, మనం ఎంత మందు తాగినా కూడా ఓటు మాత్రం వాళ్ళ మనసులో ఉన్న వారికే ఓటేస్తారు. అది కూడా నిజం, మీకు చెప్పే మాత్రం నిజం. కాబట్టి మనం అందరం కూడా బాధపడ్డాం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాలు ఎస్ఐ వచ్చినా, సిఐ వచ్చినా, తహసీల్దార్ వచ్చినా నెల మామూలు ఇస్తారు. మరి వాళ్ళ దోసుకొని మనకి ఎట్లా పని చేస్తారు?
మనకెట్లా పని చేస్తారు అనుకుంటున్నారు మీరు? మనం ఎన్నుకునేటప్పుడే మన ఓటుని ఎటువంటి వాళ్ళకి వేసి మనం ఎన్నుకోవాలా అనుకొని నీతి నిజాయితీ వాళ్ళకి మనం ఓటేస్తే మనకంతా కూడా న్యాయం జరుగుతుందని మీకందరికి కూడా మనం ఒకతూరి తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కథకు వస్తే ఆది మూలాన్ని బట్టి అందరూ ఫోన్లో మాట్లాడతారు, అందరూ కూడా ఇస్తే మాట్లాడతారు. మరి అంత అవకాశం అందరూ మాట్లాడే టైం లేదు కాబట్టి మీరందరూ కూడా చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్పారు. మీరు ఈరోజు మీకందరికీ చెప్పేది ఒకటే, మనకి ఒక ఎమ్మెల్యే సీటు ఓడిపోతే మనకెవరికి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడికే ఇబ్బంది. ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళకే ఒక ఎమ్మెల్యే సీటు పోతే వాళ్ళకే కష్టం. ఇప్పుడు మనం శతగోర్ల వాళ్ళ మంచి కోరి మీరు ఒక సీటు పోగొట్టుకున్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా కూడా మనం మంచి వాళ్ళని ఎవరినైనా కానీ మంచి వాళ్ళని పంపించమంటున్నాం. మమ్మల్ని ఎవరి ఆదో వాళ్ళని మేము పేర్లు చెప్పడం, ఎవరైనా మంచిగా పరిపాలించే అన్నటువంటి వాళ్ళని పంపించండి, మేము మంచిగా గెలిపించి పంపిస్తాం. తర్వాత మంచి పరిపాలన అందిస్తుందని మేము చెప్పడం కూడా అందరికీ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి టైం లేదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ర్యాలీగా పోవాల్సిన పని కూడా ఉంది. కాబట్టి ఇది మళ్ళా కూడా మాట్లాడుకున్నాం. ఎవరైతే మన యొక్క ఓటర్ మాట ఇల్లేదో వాళ్ళు పంపించాలంటే మన ఓటు హక్కుతోనే వాళ్ళు పంపించేయాలా. ఏ పనైనా కూడా ఓటర్లు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధులు అవుతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అడుక్కుంటున్నారంటే ఈ యొక్క విషయాన్ని హైకమాండ్కి ఆల్రెడీ మేము తెలియజేస్తున్నాం. మరి తెలియజేయకపోతే ఏం చేయాలనే దానిపై కూడా ఆలోచిస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 7 మండలాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క ఓటరు కూడా తల వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. దగ్గరికి వెళ్ళి ర్యాలీతో ఆయన దగ్గర పోయి న్యాయం చెప్పుకోవాలని మొదలుపెట్టుకొని వెళ్ళిస్తాం. ఇక్కడ మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి ర్యాలీతో అక్కడ స్టాచ్యూ ఆయన దగ్గర భూములు నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. సైకో పోవాలి, జై తెలుగుదేశం. ఆదిమూలం వద్దు, ఆదిమూలం వద్దు, వెనక్కి రండి. మేము సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు మాకు ఎన్నో ఇబ్బంది కల్పించారు. అలాగే మాకు వచ్చి వైస్ సర్పంచ్కి వచ్చినప్పుడు కూడా ఇనామినేషన్ అయినా కూడా ఆయన వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పి దాన్ని విత్డ్రా చేయించాడు. వైస్ సర్పంచ్కి వచ్చి మరుసటి రోజు మళ్ళీ పెట్టి 10 మంది వాళ్ళ వార్డు నెంబర్ మా పక్కుంటే వాళ్ళు బెదిరించినట్లయితే వైస్ సర్పంచ్ వైసీపీ వాళ్ళు చూపించారు. ఇప్పుడు మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం ఆయన వల్ల. మళ్ళీ ఈయనకి టికెట్ ఇస్తే మేము కష్టపడము. మా ఊర్లో ఒక్క ఓటు పడిన పంచాయతీ నుంచి మేము 200 ఓట్ల దాకా పెంచాము. 600 ఓట్లు ఉంటే ఈ రోజు దాంట్లో 500 ఓట్లు వేయించే కెపాసిటీ మాకు ఉంది. ఆయన వల్ల మేము మళ్ళీ సఫర్ అవుతాము. ఆయనకి ఇస్తే మేము ఎవరు పని చేయము.
ఫోన్ నెంబర్ ఇచ్చినామంటే ఆదిమూలం వద్దు